హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది ఇంకా కామెంట్ చేయండి. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అక్షయ తృతీయ చూసేయండి. సో మేమైతే మా తాతనైతే తమలపాకులు తాత అన్నాక తమలపాకులు అయితే తెచ్చాడు. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు కొబ్బరికాయ అయితే తేవడానికి అయితే వెళ్తున్నాను. సో కొబ్బరికాయ తెచ్చినాకనైతే కలుసుకుందాం. ఇప్పుడు ఏం తెచ్చానో చూడండి. షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్, పసుపు, కుంకుమ, పెరుగు ప్యాకెట్ అయితే తెచ్చాను. ఏమో మా అమ్మ అయితే ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తుంది. ఈ ముగ్గు ఏంటిదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ముగ్గు అయితే పెట్టేసింది దేవుని రూమ్లో. సో ఇప్పుడైతే గడప కాడనైతే మా మమ్మీ అయితే ముగ్గు అయితే వేస్తుంది. చూస్తున్నారు కదా, మా మమ్మీకి నేను చెప్పినట్టు ముగ్గేస్తుంది. సో ఇప్పుడైతే గడప కన్నైతే మా అమ్మ అయితే ముగ్గు అయితే వేస్తుంది. మీరు ఎలా జరుపుకుంటున్నారు అక్షయ తృతీయ కామెంట్ చేయండి. మేమైతే ఎలా జరుపుకుంటున్నాము. సో ఇప్పుడైతే ఫస్ట్ తులసమ్మ కాన్న అయితే పెట్టేద్దాం. సో ఫస్ట్ అయితే మా అమ్మ అయితే తులసి కోటకైతే మంచిగా బొట్లు అయితే పెడుతున్నారు. అక్షంతలు వేసి మళ్ళీ దీపం పెట్టే కాడ మొత్తం పెట్టి. అండ్ మా తులసమ్మ పక్కకున్న చెట్టు పేరు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇక ఫ్లవర్స్ ఇంకా తెంపింది, తమలపాకులు ఇంకా తెచ్చాడు మా తాత. సో దీపం అయితే ముట్టించింది. సో నాకైతే మమ్మీ కాళ్ళకి పసుపు రాయమంటే కాళ్ళకి పసుపు అయితే రాస్తుంది. సో మా మమ్మీ అయితే ఇప్పుడు పూజ చేయడానికి అయితే వెళ్తుంది. సో పూజ ఎలా చేస్తామనేసి బ్లాగ్ని అయితే చూసండి. ఫస్ట్ అయితే మంచిగా అది బొట్లు అయితే పెట్టుకోవాలి. మంచిగా లక్ష్మీదేవమ్మ బొట్లు పెట్టుకొని మంచిగా అది దండలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఏదైనా మిస్టేక్ ఉంటే నన్ను అయితే క్షమించండి. సో ఫస్ట్ అయితే మంచిగా మా అమ్మ అయితే పూజ చేసింది. సో నేను ఇంకా మంచిగా పూజ చేసి అక్కడనే వీడియోలు తీసుకుంటున్నా. తమలపాకు ఆకులు వేసుకోవాలి మంచిగా. తమలపాకు ఆకులు మీకు ఎక్కడైనా దొరుకుతాయి. సో మంచిగా ఫోటో పెట్టేసుకొని చిన్నవి అది గాజులు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అయితే ఒక కుండని తీసుకొని దానికి డిజైన్స్ అయితే వేయాలి. ఇలా డిజైన్స్ అంటే ఆ డిజైన్స్ కాదు కానీ ఇలా లోటస్ ఒక మంచిగా వేయాలి. సో ఫస్ట్ పసుపు రాసి కుండకి చాలా డిజైన్స్ వేయాలి. ఇక మనం పైన బార్డర్కి ఇంకా మంచిగా వేసిన తర్వాత శ్రీమని మంచిగా రాయాలి పెద్దగా. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఇంకా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకున్న వారు ఇంకా కామెంట్ చేయండి. సో మమ్మీ ఇక్కడనైతే దొడ్డుప్పు అయితే పోసింది. సో మా అక్కడనైతే రాళ్ళుప్పు అని అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇక మా అమ్మ అయితే గవ్వలు, పసుపు, కుంకుమ ఇంకా కొన్ని దేవునికి సంబంధించిన ఆ రెడ్ క్లాత్లోనైతే కడుతుంది. సో చూసేయండి. సౌభాగ్యలక్ష్మీ